నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా నూతన కలెక్టర్గా శ్రీకేష్ లాట్కర్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. ఇకపై బాటిల్లో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తే జైలుకే హుకుం జారీ చేసిన జాయింట్ కలెక్టర్. ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో లారీ ఢీకొని విరిగిపడిన కరెంటు స్తంభం, సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సంతోషం వ్యక్తం చేసిన మహిళలు. పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ నియమితులయ్యారు. ఆయన 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ అగ్రో సంస్థకు అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పనిచేస్తూ ఉండగా బదిలీపై పల్నాడుకు కలెక్టర్ గా రానున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా 2.5 ఏళ్లకు పైగా పనిచేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పనిచేశారు. మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్ కి చెందిన పోలీస్ అధికారి కాగా, ఆమె పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీగా ఉన్నారు. ఎడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెంలో ప్రమాదవశాత్తు లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిపడింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీ లూథరన్ చర్చ్ సమీపంలో లారీ రివర్స్ చేస్తూ ఉండగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ స్తంభం విరిగిన సమయంలో బయటెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద 5,056 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1,552.32 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3,512.68 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా 18,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకుల్లో, బాటిళ్లలో, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వాసవిమాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య ధర్మ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పట్టణంలో అమ్మవారి నగరోత్సవం జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ఊరేగించారు. వాహనం ముందు పార్వతీ పరమేశ్వర్లు, వినాయకుని వేషధారకులు నృత్యం చేశారు. పలు గృహాల ముందు రథానికి వార్లు పోశారు. ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. కపిధ్వజంభో ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి.
వాసవాంబ జై వాసవాంబ జై వాసవాంబ రూపాయి కానుక అందించండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం చిలకలూరుపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు వాసవి కన్య జన్మదినం కనుక మన వైశ్య ప్రముఖులందరూ కూడా సోదరి మనులందరూ కూడా భక్తవరేణ్యులందరూ కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు కాబట్టి అమ్మవారిని తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలదని కోరుకుంటున్నాను. జయ జయ వాసవి అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ పార్వతీదేవి వంశమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 6 వయసులకే కాక భారతదేశంలోని ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరికి ఆరాధ్యం. ఈ రోజున అమ్మవారి జయంతి సందర్భంగా సౌత్ర సెంటర్లోని ఆర్ఎస్ సంఘ కార్యాలయం ముందు పట్టణ ధర్మ సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 3 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ఆర్ఎస్ సంఘం అవప విద్యానిధి మరియు వాసి క్లబ్ సభ్యులందరికీ కూడా పట్టణ ఆర్ఎస్ సంఘం మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం తరఫున అభినందనలు తెలియదు ఊరేగింపు బయలుదేరింది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారికి హారతులు వార్లు పోసి జయప్రదం చేసేందుకు వస్తున్నాం. ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద గిరిస్వామి ఆదివారం పేటకు ఎత్తించారు. ఇటీవలి పేటకు చెందిన ఆశ్రమవాసి ఆయన ప్రియ శిష్యులు పొలిశెట్టి సీతారామస్వామి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చే నిమిత్తం ఆయన పేటకు విచ్చేశారు. వీరితో పాటు వీరి శిష్యులు అసంగనందగిరి మాతాజీ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమంలో సీతారామస్వామి గడిపిన విధానం ఆయన సత్యనిష్ఠ వివరించారు. ఈ కార్యక్రమంలో సీతారామస్వామి కుటుంబ సభ్యులు ఉన్నారు. కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః అని భగవంతుడు గీతలో చెబుతున్నాడు. వేలాది మంది మనుషుల్లో లక్షలాది మంది మనుషుల్లో ఏ ఒక్కరూ నా మార్గానికి వచ్చి వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారు అని చెప్తున్నాడు భగవంతుడు. వారిలో మన సీతారామ గారు అటువంటి కోవకు చెందినటువంటి వారు. ఒక మానవుడు ఎలా జీవించాలో ఆదర్శమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మహనీయుడు. చక్కగా మొదట్లో వివాహం చేసుకోవాలి, వ్యాపారం చేసుకుని సంపాదించుకోవాలి, బిడ్డలను కనాలి, వాళ్ళని ఒక దారి చేయాలి. తర్వాత హూయామై నేను ఎవరిని, వాట్ ఈజ్ మై గోల్, నా లక్ష్యం ఏమిటని తనను తాను ఉద్ధరణ చేసుకోవాలి. ఉద్ధర్యదాత్మనాత్మాను యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని భగవంతుడు గీతలో చెప్తున్నాడు. అదే ప్రకారంగా 60 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి నేను వానప్రస్థం తీసుకుంటాను, సేవ చేసుకుంటాను అని చెప్పాడు మా సీతారామ గారు. అదే ప్రకారంగా తీసుకుని డాక్టర్గా మరి అటు ఆంజనేయ స్వాముల వారికి, అటు లక్ష్మీనారాయణ, ఇటు శ్రీదేవులు వ్యాసాశ్రమానికి చక్కని ఎనలేని సేవలు చేసుకొని ఆశ్రమానికి అభివృద్ధి చేసి 10 రూపాయలు నిలవబెట్టి తన జీవితాన్ని ధన్యత చేసుకున్నాడు. ప్రపంచంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి, కానీ గురుసేవ అనేది అన్నిటికంటే మించిందని. నగురో రచితం ఇది శివశాసనత, గురుతో సమానమైంది ఇంకా ఏది లేదని పరమశివుడు గురుగీతలో చెప్తున్నాడు అన్నమాట. వింటే భారతం వినాలి, తింటే గాలి తినాలి అంటుంటారు. సేవ చేస్తే సద్గురు భగవంతుడికి సేవ చేస్తే వారి బోధన వలన మనకి జ్ఞానం కలుగు. అంటే జ్ఞానం అంటే ఇంతవరకు శరీరం నేను అనుకున్నాను, నేను శరీరం కాదు, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ, మనం శరీరం కంటే వేరుకుంటామని తెలుసుకుంటారు అన్నమాట. ఇది కుర్చీ అని మీకు తెలుస్తుంది, తెలియబడే కుర్చీ వేరు, తెలుసుకునే మీరు వేరు. అలాగే మన శరీరం తెలుస్తుంది, తెలియబడే శరీరం కంటే తెలుసుకునే మనం వేరుగా ఉంటాం అన్నమాట. ఆ వేరుగా ఉంటే నేనే నేను, ఈ నేను కాదు. అది ప్రాణం పోయిందంటే చూస్తుండగానే మనం కరెంట్లో పెట్టి బూడైపోవాలి, దహనం చేసినా బూడైపోవాలి. కాబట్టి యు ఆర్ నాట్ గ్రాస్ బాడీ, ఈ శరీరం నీవు కాదు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ గాడ్, నువ్వు సాక్షాత్తుగా భగవంతుడివి అనేది మన వేదాంతం. ఆ భగవంతుడైనటువంటి మనం ఎలా ఉంటామనంటే సత్తు, చిత్తు, ఆనందం, అనంతం, అద్వితీయం 5 ధర్మాలతో ఉంటాం అన్నమాట. సత్తు అంటే ఎప్పుడు ఉంటుంది మన లోపలనే నేను అనే ఆత్మ. ఇదివరకు ఉన్నాం, ఇప్పుడున్నాం, భవిష్యత్తులో ఉంటాం. మనం ధరించిన వస్త్రాలు మారినా, శరీరం మారినట్లుగా శరీరాలు మారినా లోపలనే పరమాత్మ అయినటువంటి మనం మారం. ఒకటి ముందు మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, పోయినా మనం ఉంటాం అన్నమాట. అందుకనే
పూర్వజంలో నేనేదో పుణ్యం చేసుకున్నాను, నాకు అన్ని విధాలుగా బాగుంది, ఇప్పుడు కూడా నేను మంచి చేసుకుంటాను, వచ్చే జన్మలో హాయిగా ఉంటాను అనుకుంటుంటాను. అప్పుడు పూర్వజంలో శరీరం వేరు, ఈ శరీరం వేరు, ఒకవేళ జన్మ వచ్చే శరీరం వేరు. వాటి శరీరాలు మారిన అప్పుడు నేను ఆత్మ మానవు. ఇట్ ఈస్ కాన్స్టెంట్, అది స్థిరంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. ఆ నిత్యమైన పరమాత్మే మన యొక్క స్వరూపం. అందుకనే మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం కానీ నశించుకోవాలని అనుకోవాలి. రెండోది చిత్ అంటే జ్ఞానం. మనకు తెలుస్తున్నాయి, సెల్ ఫోన్ మోగి తెలుస్తుంది, సంతోషం ఏం తెలుస్తుంది, బాధ కలిగేది తెలుస్తుంది, అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అదే మన యొక్క స్వరూపం, అదే పరమాత్మ. జ్ఞాన స్వరూపంగా ఉండే పరమాత్మే మన యొక్క స్వరూపం. క్షేత్రజ్ఞం చాపి మామునిధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎంత జ్ఞానం మతం మమ. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మీ అందరి హృదయాల్లో నేను జ్ఞాన స్వరూపంగా ఉన్నాను. గురుబోధ ద్వారా ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మే నేనని ఎవరైతే తెలుసుకుంటారో వారిని జ్ఞానిని అంటారు, మహాత్ముని అంటారు. ఆయనే నేను, నేనే ఆయన. పట్టణంలోని చౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో ఉన్న వన్ వే ట్రాఫిక్ ను ఇటీవలి నామినేషన్ సందర్భంగా దారి మళ్లించేందుకు డివైడర్ రాళ్లను తొలగించారు. అయితే తిరిగి వాటిని మూయకపోవడంతో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహన చోదకులు తమ వాహనాలు నడుపుతున్నారు. ఇందువల్ల చౌత్రా సెంటర్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఎప్పటిలాగానే డివైడర్ రాళ్లను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో రద్దీగా ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా వారు తెలిపారు. ఇప్పటికైనా డివైడర్ రాళ్లు ఏర్పాటు చేయాలని లోక్సత్తా పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్ కోరుతున్నారు. చిలకలూరుపేట పట్టణంలో ఈ ప్రధాన సెంటర్ అయినటువంటి ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఇక్కడ ఉండేటువంటి వన్ వే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ తొలగించడం జరిగింది. నామినేషన్ కారణంగా తొలగించారు. మరి గతంలో ఎప్పుడైనా ఏ కారణం చేత తొలగించినా మరుసటి రోజు రెండో రోజు పెట్టేవారు. ఇప్పటి వరకు పట్టించుకోని కారణంగా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ చౌత్రా సెంటర్లో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయి చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరు తొలగించినప్పటికీ దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికైనా స్పందించగలగాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా చిలకలూరుపేటలో ఈ బుల్లెట్లు నడిపేటువంటి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి సైలెన్సర్ని తొలగించి 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా సైలెన్సర్లు బిగించి లేడీస్ పోయే దగ్గర, లేడీస్ ప్రయాణం చేసే దగ్గర, కాలేజీ పిల్లలు వెళ్ళే దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద సౌండ్ చేస్తారు, బాంబు పేలినట్టుగా. అనారోగ్యంగా ఉండేవాళ్ళు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. చాలా 2 వీలర్స్ మీద ఇవాళకి కూడా ఆ యొక్క పార్టీల నాయకుల పేర్లు ఆ నేమ్ ప్లేట్లు దగ్గర వేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏ రకంగా బరితెగించి తిరుగుతున్నారో అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు, గమనించమని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా చూడండి, బుద్ధిపాటి వర్షానికి నీళ్ళు నిలబడి ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి. ఇంతమంది ఈ ప్రమాదాల కారణంగా చనిపోతున్నా వాటి నుంచి పాఠాలు నేరవపోతే వాటి గురించి పౌర సమాజం నోరు తెరిచి మాట్లాడిపోతే ఈ రకమైన ప్రమాదాలు ఇంకా దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ రోడ్డు క్రాస్ అవ్వడానికి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కొంచెం పైన ఇంకొక 2 నడవడానికి మార్గాలు ఇచ్చారు ఈ డివైడర్ మీద. వాటిల్లో నుంచి చాలా వేగంగా 2 వీలర్స్ వస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత గుద్దుకొని యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఆ మార్గంలో కేవలం నడవటం మాత్రమే అని చెప్పి అక్కడ మధ్యలో పోల్స్ కనుక ఏర్పాటు చేయకపోతే ఇంకొకటి కాళ్ళు చేతులు ఇరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోండి. ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామ శివారు NH16 రోడ్డుకి దగ్గరలో జీపీ ఆయిల్ మిల్లు పక్కనే గల ఖాళీ స్థలంలో ఇటీవలి 30 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంగతి విదితమే. ఆమె ఆచూకీ లభించింది. అయితే ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామవాసిగా గుర్తించారు. ఆమెను బాపట్ల మండల కర్లపాలెంకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె గర్భవతి. ఓటు వేయడానికి ఉన్నవ పుట్టింటికొచ్చింది. ఓటు వేసిన అనంతరం తన భర్త వచ్చి వైద్య పరీక్షలు చేయిస్తానని ఇంటి నుంచి బయటకు తెచ్చాడు. తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె భర్త పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని తూర్పు దళితవాడలో ఆదివారం ఉదయం పోలీసులు మోటార్ సైకిల్ తనిఖీ నిర్వహించారు. గృహాల ముందు ఆగి ఉన్న వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన పత్రాలను అడిగి తనిఖీ చేశారు. ఆధారాలు చూపని 3 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.